Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. చాలా రోజుల తర్వాత మనం సరదాగా ఇలా బయటకు వచ్చాం. ఆపండి ప్లీజ్. సార్, కాస్త నాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్? ఎస్ ఎస్, కమ్ కమ్. ఓ థ్యాంక్ యూ సార్. చేతులు ఏ ఉన్నాయో అవి మొత్తం నా దగ్గర ఇచ్చేయి. ఊరు నాయను, చూసారా? మీరే కదా తనకి లిఫ్ట్ ఇచ్చింది. తను దొంగతనమాట. నీకు సిగ్గుగా లేదు? ముందు ఉండేది, తర్వాత అది అలవాటైపోయింది. ముందు నీ దగ్గర ఉన్న పర్స్ బయటకు తీ, తర్వాత నెక్లెస్, బ్యాంగిల్స్, నగలు మొత్తం తీసేయి. త్వరగా త్వరగా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీరిద్దరు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు కారు ఆపు. బాయ్. చక్రు, వెంటనే లడ్డూ సింగికి ఒక ఫోన్ చేయండి. అరే, లడ్డు సింగ్ గారికి ఫోన్ చేసి ప్రయోజనం ఏం లేదు. ఆయనే శివాకి ఫోన్ చేస్తారు. నేను డైరెక్ట్ గా శివాకి ఫోన్ చేస్తాను. హలో శివ. శివ, త్వరగా రా. అదిగో అటువైపే వెళ్ళారు. అలా వెళ్ళు. ఏ చిన్నపిల్లడా, దారి కట్టరాకు, వెళ్ళు. ఎందుకు అడ్డంగా ఉన్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ. ఇందుకే నేను లడ్డూ సింగ్ గారికి ఫోనే చేయలేదు. అవును, నువ్వే తిన్నగా వెళ్ళి లడ్డూ సింగ్ గారికి జరిగిన విషయం చెప్పు.
శంషేర్, రండి నా చిన్న పులిలారా, మీరు ఏం తీసుకొచ్చారు? ఏం లేదు, కొంచెం కొట్టేశాం, అవి కూడా అక్కడే వదిలేశాం. మంచి వేళ తప్పించుకున్నాం. మీ ఈ వీరులున్నారే, ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిన్నారు. ఏదో తప్పించుకుంటే చాలని పారిపోయి వచ్చేసాం, లేకపోతే జైలే. ఏంటి, ఒక చిన్న పిల్లాడితో దెబ్బలు తిని వచ్చారా? ఎవరది? తను పోలీసా ఏంటి చెప్పు. వాడు చాలా చిన్న పిల్లాడు, కానీ సైకిల్ నడపడంలో చాలా ఎక్స్పర్ట్. అండ్ మార్షల్ ఆర్ట్, కుంగ్ఫూలో కూడా తన ఎక్స్పర్ట్. ప్రతి దెబ్బ పిడిగిలా అనిపించింది. అదేంటంటే తన పేరు శివ. తన పేరు శివ. హా? ఈ సంశోర్ ఇప్పటి వరకు ఎక్కడ ఓడిపోయిందే లేదు. అలాంటప్పుడు మీరు ఎలా ఓడిపోయారు? సారీ బాస్, ఏంటో అర్థం కాలేదు. వాడితో మేమేమి చేయలేకపోయాం బాస్. ఇవాళ మీరు ఒక చిన్న పిల్లడితో దెబ్బలు తిన్నప్పుడు రేపు పొద్దున మీరు ఎవరైనా పెద్ద మనిషితో దెబ్బలు తింటారో గుర్తు పెట్టుకో. ఈ శంషేర్ ఎవరి దగ్గర ఓడిపోకూడదు, అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలాంటి సమస్య మళ్ళీ రాకూడదు. వేద సిటీలో ఏం జరుగుతోంది? నిద్ర పోనిస్తే కదయ్యా నేను మేలుకోవడానికి. ఫోన్ వల్ల ఇబ్బంది. హైవేలో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు నేనేం చేయగలను? ఎంతో భయపడుతున్నారు. హైవేలో వెళ్లి వాళ్ళని ఆపి దొంగలు చొరబడి దోచుకుంటున్నారు. పోలీసులు నిద్రపోతున్నారా ఏంటి? నిద్ర పోనిస్తే కదా ఎవడైనా నిద్రపోవడానికి. రాను రాను హైవే రాబర్స్ చేసేది తట్టుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎన్ని దొంగతనాలు చేశారో కదా. ఆ దొంగతనం జరిగేది కూడా ఒకే ఒక రూట్ లోనే. లడ్డు సింగ్ గారు వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు. మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఏదో ఒకటి చేయొచ్చు కదా. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు శివ. మమ్మల్ని ఈ విధంగా భయపెడతారా? నేనేంటయ్యా భయపెట్టేది? అసలు నేనే భయపడిపోయి ఉంటే దానికని నేను హైవే రాబర్స్ ని ఊరికే వదిలిపెట్టను. నేను గొప్ప దానవంతుడు వేషం వేసుకుని అక్కడికి వెళ్తాను. అప్పుడు వాళ్ళు నా దగ్గర దొంగతనం చేద్దామని వస్తారుగా, అప్పుడు వాళ్ళని పట్టుకుంటాను. ఎలా ఉంది నా ప్లాను? సరే మీరు వినండి. మీరు దూరం నుంచే నన్ను గమనించండి. ఏదైనా ప్రాబ్లం అంటే రావాలి. ఓకే సార్, వెరీ గుడ్ ప్లాన్. అదిగో చూడండి, లడ్డు సింగ్ గారు అటు వెళ్తున్నారు. లడ్డు సింగ్ సార్, ఆల్ ద బెస్ట్. మేము మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ శివ. స్టాప్ సార్, ప్లీజ్ స్టాప్. సార్ ప్లీజ్ స్టాప్. ప్లీజ్ నాకు కాస్త లిఫ్ట్ ఇవ్వగలరా? నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొంగలు దొంగిలించేశారు. ఏమీ లేవు. అంతేకాదు నా కారు కూడా దొంగిలించేశారు. రారా వచ్చి కూర్చో, కళ్ళు తుడుచుకో. భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు టీవీలో చెప్తూనే ఉన్నారు తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వద్దు అని. కానీ మీరు ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు. నువ్వు లిఫ్ట్ ఇవ్వకుండా ఉండుంటే దోచుకుని వెళ్ళేటి వారు కాదు కదా. సరే చెప్పు, ఏమైందని? పూర్తిగా జరిగిందంటూ చెప్పు. ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు, సరేనా? చెప్పు. అదేంటంటే నేను కారులో వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఇలాగే నా దగ్గర ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. నేను మీ దగ్గర అడిగినట్లుగా నేను ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను, మీరు ఇచ్చినట్టుగానే. లడ్డు సింగ్ గారు ఇప్పుడు సమస్యలో ఉన్నారు. అన్ని బాగానే ఉంది శివ. ఎలాంటి ఇబ్బంది లేదు శివ. మనం ఇక్కడికి వచ్చే ముందే ఆ హైవే రాబర్స్ ఒక అమ్మాయి దగ్గర నున్న నగల్ని దోచుకుపోయారట. నేను ఆ అమ్మాయి రిపోర్ట్ రాసుకుంటున్నాను. ఓవర్ అండ్ అవుట్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.